హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఫుల్ గ్రేవీ వచ్చేలా తినే కొద్దీ తినాలనిపించే చికెన్ కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. ఇలా చికెన్ కర్రీ చేస్తే మాత్రం ఫ్యామిలీ మొత్తం హాయిగా కడుపు నిండా తింటారండి. సో వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులోకి 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు కారము, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను గరం మసాలా, 1.5 స్పూను పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ మనకి చికెన్కి బాగా పట్టాలన్నమాట. మనం ముందుగా ఈ కర్రీ కోసం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకా లాస్ట్లో ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా వేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు మరీ చిన్న సైజ్ ఏం అవసరం లేదండి. మనం ఫ్రై చేసుకున్న ఈ టమాటో ఆనియన్స్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాము. సో అందుకని మీడియం సైజులో ఉంటే చాలు. ఆ తర్వాత ఈ టమాటో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 జీడిపప్పు, 15 వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని, జీడిపప్పు ఎండు కొబ్బరి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఈ ఆనియన్స్ టమాటాలు బయటికి తీసే ముందు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఇంకా వీటిని పక్కన వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అనేది ఖచ్చితంగా పోవాలన్నమాట. తర్వాత మనం టమాటో అండ్ ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ ఆనియన్ టమాటా పేస్టు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఈ మసాలాలోకి వేసుకొని మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇట్లాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ టైంలో చికెన్లో ఉన్న వాటరు కొంచెం కొంచెంగా బయటకు వస్తుందన్నమాట. సో మళ్ళీ గరిటెతో తిప్పుకొని ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకున్నవి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ చికెన్లో ఉన్న మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేసి చికెన్ని సాఫ్ట్గా చేస్తుందన్నమాట. ఈ టైంలో చికెన్ గ్రేవీ అనేది మంచిగా థిక్గా ఉంటుందండి. సో అందుకని మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. ఈ టైంలో కొంచెం టేస్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం కారం యాడ్ చేస్తే బాగుండు అనిపించి 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా మనకి గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో. ఇంకా ఈ టైంలో 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు
సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఇంకా మనకి ఫుల్ గ్రేవీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవటమే అండి. చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో, అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. చికెన్ రెసిపీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని వండుకుంటే ఆ టేస్ట్ వస్తుందండి. సో ఈ చిన్న టిప్పు చెప్పాలనుకున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సింప్లీ బారు ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.